ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీ చలో పేరుతో రైతుల నిరసన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇలాంటి నిరసన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు 2020లో ఒకసారి జరిగింది. అది 16 నెలల పాటు వేల మంది రైతులతో జరిగింది. 2020లో గవర్నమెంట్ తీసుకొచ్చిన 3 ఫామ్ బిల్స్కి వ్యతిరేకంగా రైతుల నిరసన జరిగింది. తర్వాత ఆగిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ముందు జరిగిన నిరసన ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది, అసలు రైతులు ఏం అడుగుతున్నారు, వారికి కావాల్సింది ఏంటి, ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా, ఇస్తే ఇండియా ఎకానమిక్గా వీక్ అవుతుందా, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్లో కేంద్రం 3 రైతు చట్టాలను తీసుకొచ్చింది. వాటిని వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగారు. ఈ బిల్లులు రైతుల ఉత్పత్తులను నేరుగా కార్పొరేట్ కంపెనీలకి విక్రయించేందుకు వీలు కల్పిస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఇదే జరిగితే కార్పొరేట్ కంపెనీలు ధరలను నిర్ణయిస్తారని, ఎంఎస్పీని తీసేయడానికి ఇది ఒక సాకు అని రైతులు నిరసన స్టార్ట్ చేశారు. 2021 జనవరి 12 సుప్రీంకోర్టు స్టే విధించడం వల్ల గవర్నమెంట్ ఈ 3 ఫామ్ లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ని ఆపేసింది. తర్వాత రైతులను నిరసన ఆపేయాలంటే మీ డిమాండ్స్ ఏంటో చెప్పమని అడిగింది. అప్పుడు రైతులు కొన్ని డిమాండ్స్ని గవర్నమెంట్ ముందు ఉంచారు. అందులో ఈ ఫామ్ లాస్ని వెనక్కి తీసుకోవడం కూడా ఉంది. దాంతోపాటు ఎంఎస్పీని చట్టం చేయాలి, అంటే లీగల్ చేయాలి. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులను ఐఎస్టీస్ అమలు చేయాలి. రైతుల రుణాలను మాఫీ చేయాలి. రైతులకు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ ఇవ్వాలి. ఈ రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకి కంపెన్సేషన్ ఇవ్వాలి. యూపీలోని లఖింపూర్ కేరీ ఘటనలో చనిపోయిన వారికి న్యాయం చేయాలి. ఇందులోని దోషులకు శిక్ష పడేలా చేయాలి. ఈ ఉద్యమం టైంలో రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013ని WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా చేసుకోవాలి. లఖింపూర్ కేరీ దుర్ఘటన ఏంటంటే, లఖింపూర్ కేరీలోని టికోనియా ప్రాంతంలోని రైతులు 3 ఫామ్ లాస్కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 3, 2021 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బన్బీర్పూర్ గ్రామ పర్యటనకి వచ్చినప్పుడు ఈ ప్రొటెస్ట్ని పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ లీడర్, యూనియన్ మినిస్టర్ అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా యొక్క కారు నిరసన చేస్తున్న రైతుల మీదకి ఎక్కించడం వల్ల 8 మంది చనిపోయారు, ఇంకా 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ నివేదిక పేర్కొంది. కేంద్రంలో పెద్ద హోదాలో ఉండడం వల్లే నిందితుడైన ఆశీష్ మిశ్రా ఇంకా బయట తిరుగుతున్నాడు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేసి నిందితులను శిక్షించాలని రైతులు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు స్టే విధించడం వల్ల ఈ 3 ఫామ్ లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆగిపోవడం తప్ప ఇంతకుముందు ఇచ్చిన హామీలో ఒక హామీని కూడా గవర్నమెంట్ కంప్లీట్ చేయలేదు. 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేస్తుందేమో అన్న ఆశతో ఎదురు చూసిన రైతులు మళ్ళీ ఫార్మర్ ప్రొటెస్ట్ 2.0ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తర్వాత పంజాబ్, హర్యానా, యూపీలోని రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమంను ఫిబ్రవరి 13 నుంచి స్టార్ట్ చేస్తామని ఫిబ్రవరి 6వ డేట్ నాడు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఫిబ్రవరి 8 రోజున రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంట్లో చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ ఫిబ్రవరి 12 రోజున అగ్రికల్చర్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా, కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ అండ్ నిత్యానంద రాయ్లతో ఇంకొక మీటింగ్ని రైతులకు ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో చర్చలు అర్ధరాత్రి వరకు జరిగి విఫలమయ్యాయి. ముందు అనౌన్స్ చేసినట్లుగానే ఫిబ్రవరి 13 నుంచి రైతులు ఢిల్లీ చలోకి రావడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ఢిల్లీలో ఫిబ్రవరి 13 నుంచి 144 సెక్షన్ విధించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుంచి ఢిల్లీకి వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేసింది. ఇంటర్నేషనల్ బార్డర్లో సెక్యూరిటీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే బ్యారికేడ్లు, కాంక్రీట్ దిమ్మలు ఉంచారు. రైతుల మీద టియర్ గ్యాస్ షెల్స్ని డ్రోన్లతో వేసి అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఇదే టైంలో ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చిన హామీలను తీర్చలేదు. ఎలక్షన్స్కి ముందు ప్రొటెస్ట్ చేస్తే ఈ హామీలను నెరవేరుస్తుందని ఈ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. ఒకవేళ ఈ ఎలక్షన్స్లో ఇదే గవర్నమెంట్ మళ్ళీ గెలిస్తే 5 సంవత్సరాల వరకు ఎంత ప్రొటెస్ట్ చేసినా, ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేసినా గవర్నమెంట్ పట్టించుకోదు. ఒకవేళ ఈ ఎలక్షన్లో గవర్నమెంట్ చేంజ్ అయితే, కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వీళ్ళు హామీలు ఇవ్వలేదు కాబట్టి ఎవరో ఇచ్చిన హామీలను వీరెందుకు నెరవేరుస్తారు? అందుకనే వ్యూహాత్మకంగా ఈ టైంలో ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందు రైతులు ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. పోయినసారి ప్రొటెస్ట్లో అండ్ ఈసారి ప్రొటెస్ట్లో మెయిన్గా అడిగింది ఎంఎస్పీని లీగల్ చేయాలి అండ్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను ఇంప్లిమెంట్ చేయాలి. 2004 నవంబర్ 18న
అప్పటి గవర్నమెంట్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ రైతులపై జాతీయ స్థాయి కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయిన రీసెంట్గా భారతరత్న వచ్చిన ఎంఎస్ స్వామినాథన్ గారు అధ్యక్షత వహించడం వల్ల దీన్ని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ అంటారు. ఈ కమిషన్ 2004 నుంచి 2006 వరకు కృషి చేసి మొత్తం 5 రిపోర్ట్లను ఇచ్చింది. ఈ కమిషన్ చేసిన సిఫార్సులలో ఎక్స్టెన్సివ్ ల్యాండ్ రిఫార్మ్స్, విస్తృతమైన భూ సంస్కరణలు, మిగులు భూమి మరియు ఖాళీగా ఉండే వేస్ట్ ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, వ్యవసాయ భూమి అటవీ భూములను సేకరించేందుకు కార్పొరేట్ పైన నిషేధం విధించాలి. ఎందుకేనేమో గవర్నమెంట్ ఈ సిఫార్సులను అమలు చేయట్లేదు. పశువులు మేసే భూమిపైన కూడా హక్కులు ఇవ్వాలి. ఇరిగేషన్, నీటిపారుదల, ల్యాండ్ డెవలప్మెంట్, వాటర్ కన్జర్వేషన్ పైన గవర్నమెంట్ బడ్జెట్ని పెంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సాంప్రదాయక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి. క్రాప్ డైవర్సిటీ, పంటల్లో వైవిధ్యం, అంటే ఒకే రకం పంట కాకుండా రకరకాల పంటలను పండించాలి అనేవి ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్లో ఉన్నాయి. ఇవే కాకుండా తక్కువ వడ్డీకే రైతులకు పెట్టుబడి రుణాలు ఇవ్వాలి. కరువు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఆ తీసుకున్న అప్పు వసూలు డేట్ను వాయిదా వేయాలి. మెరుగైన మార్కెట్ సౌకర్యాలను కల్పించాలి. అంతర్జాతీయ టెక్నాలజీని రైతులకు అందుబాటులో ఉంచాలి. అండ్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ మేజర్గా ఫోకస్ చేసింది ఎంఎస్పి. రైతులు కూడా ముందు నుంచి అడిగేది ఎంఎస్పినే. ఎంఎస్పి గురించి తర్వాత చెప్తా. ఇక్కడ రైతులు అడిగే వాటిలో తక్కువ వడ్డీకి పెట్టుబడి రుణ సాయం, కరువు వరదలు వచ్చినప్పుడు పంట చేతికి రానప్పుడు రుణమాఫీ చేయమని. రైతులు రుణమాఫీ చేయమన్నప్పుడు సాధారణ ట్యాక్స్ పేయర్స్ మేము కష్టపడి పన్నులు కడితే వాటితో రైతుల లోన్స్ని ఎట్లా మాఫీ చేస్తారని క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ రైతుల లోన్స్ కానీ, నీ లోన్స్ కానీ, నా లోన్స్ కానీ, అదాని లోన్స్ కానీ ఎవరి లోన్స్ మాఫీ చేయకూడదు. 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాలలో 7,40,968 కోట్ల కార్పొరేట్ లోన్స్ని సీక్రెట్గా మాఫీ చేసింది. రైట్ ఆఫ్ చేసింది. దీన్ని మాత్రం ఏ సాధారణ ట్యాక్స్ పేయర్ క్వశ్చన్ చేయడు. రైతుల మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవడం. లఖింపూర్ కేరీలో మినిస్టర్ కొడుకు 8 మంది మరణించిన కేసులో A1 సస్పెక్ట్ అయినా కూడా ఎలాంటి శిక్ష లేదు, కేసు లేదు. రాజ్యాంగబద్ధంగా రైతులు ప్రొటెస్ట్ చేసినందుకు పెట్టిన కేసులను కొట్టేయడం పెద్ద విషయం కాదు. ఈ ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా న్యాయమైన డిమాండే. రైతు కూలీలకు 10,000 రూపాయల పెన్షన్ అనేది ఈ ఒక్క డిమాండ్ నాకు న్యాయమైనది అనిపించట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. లఖింపూర్లో చనిపోయిన రైతులకి న్యాయం చేయాలి, ఇది కూడా న్యాయమైన డిమాండే. ఇంకా మిగిలింది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ మెయిన్గా ఫోకస్ చేసింది. రైతులు కూడా ముందు నుంచి డిమాండ్ చేసేది ఎంఎస్పిని లీగల్ చేయాలి. ముందు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఎంఎస్పి గురించి ఏం చెప్పిందో చూద్దాం. ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక ఫార్ములాని ఇచ్చారు ఎంఎస్పి కోసం. అది C2+50%. ఇక్కడ C2 అంటే A2+FL. A2 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, పంట పండించడానికైన ఖర్చు. FL అంటే ఫ్యామిలీ లేబర్, ఆ కుటుంబం ఆ పొలంలో పనిచేసినందుకు కూలి. A2+FLని కలిపి C2 అంటారు. C2 అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే మొత్తం పంట పండేసరికి రైతు యొక్క శ్రమ మరియు రైతు జేబు నుంచి అయిన ఖర్చు మొత్తం కలిపి ఎంతైతే వస్తుందో అది C2. దీనిలో సగం అంటే C2లో సగంని లాభంగా అందించేంత ధరను ఎంఎస్పిగా సెట్ చేయాలని ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ ఇచ్చారు. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రైతు 1 క్వింటా అంటే 100 కేజీల రైస్ పండించడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఈ ఖర్చును A2 అంటారు. ఇక్కడ ఒక రైతు పొలం నాటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు పొలంలో పనిచేస్తాడు కాబట్టి అతని కూలి 500 రూపాయలు అనుకుందాం. దీన్ని FL అంటారు. ఇక్కడ A2+FL కలిపి C2 అవుతుంది కదా. A2 1,000 రూపాయలు, FL 500, రెండు కలిపి 1,500 C2. ఇప్పుడు ఎంఎస్పి ఫార్ములా C2+50%. ఈ 50% అంటే C2లో 50%. C2 1,500, C2లో 50% అంటే 750. ఇప్పుడు ఎంఎస్పి ఫార్ములా C2+50%, 1,500+750. ఎంఎస్పి 1,500+750 2,250 అవుతుంది. దీన్ని ఎంఎస్పిగా సెట్ చేయాలి. ఇది ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పింది. ఇప్పుడు రైతులు ఏం అడుగుతున్నారంటే ఎంఎస్పిని లీగల్ చేయాలి, అంటే చట్టం చేయాలని. ఎంఎస్పిని లీగల్ చేస్తే గవర్నమెంట్ నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకి ఎవరూ కొనకూడదు. ఒకవేళ కొంటే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఈ చట్టం చేస్తే మన దేశంలో ఎక్కువగా వరి, గోధుమలు మాత్రమే పండిస్తారు. ఇవి ఆల్రెడీ FCI గోదాంలో నిండిపోయి ఉన్నాయి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు క్రాప్ డైవర్సిటీని రైతులకు నేర్పించాలి. తర్వాత ఎంఎస్పిని అన్ని పంటలకు సెట్ చేయాలి. రైతులకి ఎలాంటి భయం లేకుండా గవర్నమెంటే అన్ని రకాల పంటలను ప్రొక్యూర్ చేయాలి. అలాంటప్పుడే ఎంఎస్పిని లీగల్ చేయగలం. ఈ మధ్య చాలామంది ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశారు. దీనిలో మోనోక్రాప్ సిస్టమ్ని చేయరు, అంటే
ఒకే రకమైన పంటను నాటరు. మల్టీ క్రాప్ సిస్టమ్ చేస్తారు, రకరకాల పంటలను నాటుతారు. క్రాప్ డైవర్సిటీ ఉంటుంది. క్రాప్ డైవర్సిటీ లేకుండా ఎంఎస్పీని లీగల్ చేస్తే నిజంగానే ఎకానమీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎకానమీ వీక్ ఎలా అవుతుందో ఇంకో షార్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని షేర్ చేశానని అనుకుంటున్నా. ఏదైనా మిస్ అయితే కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వర్క్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.